తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొండా కుటుంబం వ్యవహారం ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలపై కొండా సుష్మితా పటేల్ స్పష్టత ఇచ్చారు. అవి పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయాలని, తన తల్లి మంత్రి కొండా సురేఖకు వాటితో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో ఒకే కుటుంబంలో ఉన్న అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చని చెప్పారు. తన వ్యాఖ్యలను తల్లి రాజకీయ వైఖరితో ముడిపెట్టడం సరికాదని స్పష్టం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే తనకు ఎంతో గౌరవమని సుస్మిత చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఇక కూతురి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదంటూ మంత్రి కొండా సురేఖ కూడా క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన వివరణలో స్పష్టం చేశారు. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన నోటీసుకు మంత్రి గురువారం లేఖ ద్వారా సమాధానమిచ్చారు. పార్టీ న్యాయకత్వంపై తనకు పూర్తి గౌరవం ఉందని, క్రమశిక్షణ నియమాలను తను గౌరవిస్తానని తెలిపారు. అయితే తన కుమార్తె వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సమంజసం కాదని వాదించారు. కుటుంబ బంధం ఉందన్న కారణంతో ఒకరి మాటలకు మరొకరు రాజకీయ బాధ్యత వహించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంటే కూతురు తన మాట తనదేనంటోంది, తల్లి కూడా అదే మాట చెబుతోంది. అంతేకాదు ఆగస్టు 19న తన జన్మదిన వేడుకల్లో భాగంగా గీసుకొండలో జరిగిన కార్యక్రమానికి సుస్మిత హాజరయ్యారని సురేఖ వివరించారు. అక్కడ ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా పూర్తిగా వ్యక్తిగతమైనవేనని స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీపై, అధిష్టానంపై పూర్తి విశ్వాసం ఉందని చెబుతూనే తనపై జారీ చేసిన క్రమశిక్షణ నోటీసులను ఉపసంహరించుకోవాలని కమిటీని కోరారు. ఇప్పుడు అసలు ప్రశ్న, తల్లి వేరు, కూతురు వేరు అంటూ ఇద్దరు వివరణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుందన్నదే. రాజకీయాల్లో బంధం ఒకటైతే బాధ్యత మరొకట. వ్యక్తిగత మాటలకు రాజకీయ బాధ్యత ఉండదా అనే చర్చ మొదలైంది. మొత్తానికి తల్లి ఎలా, కూతురు ఇలా, మాకేం సంబంధం లేదన్నట్టుగా వచ్చిన ఈ సమాధానాలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.